వెల్కమ్ టు రాజనీతి. ఇటీవల కాలంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గారు న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం, పారదర్శకత మీద చర్చ జరగాలని వ్యాఖ్యానిస్తున్నారు. తరచుగా మాట్లాడుతున్నారు. మొన్న మధ్య శాసనసభ పంపించే బిల్లులు నిర్ణీత కాలంలోపు గవర్నర్లు ఆమోదించి మళ్ళీ పంపించాలి, లేదా తిరస్కరించినా అది నిర్ణీత కాలంలోపు జరగాలి. రాష్ట్రపతికి కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుని జగదీప్ ధంకర్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఈ మూడు కూడా ఈక్వల్గా ఉంటాయి. న్యాయ వ్యవస్థ ఆదేశించలేదు శాసన వ్యవస్థనని మాట్లాడారు. ఇవన్నీ మన రాజ్యాంగం అవయవాలు, వీటికి కొన్ని పరిధులు ఉంటాయి, ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకోవాలని చెప్పాడు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినప్పుడు కూడా దీని మీద విచారణ జరపాలని జగదీప్ ధంకర్ డిమాండ్ చేశారు. ఆయన మీద చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జ్యుడిషియరీలో అవినీతి మీద చర్చ జరగాలని కూడా కోరారు ఆయన. సీన్ కట్ చేస్తే నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ గారు, ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది, వీడ్కోలు సభ జరిగింది. ఆ వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ తనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఏ కారణం లేకుండానే కేవలం ఏడాదిలోపే బదిలీ చేశారు, మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆమెకు వైద్య చికిత్సలు చేయించాలంటే బెంగళూరు అయితే బాగుంటుంది అంటే ఆప్షన్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ కాకుండా మీరు ఎక్కడికి వెళ్తారంటే ఆయన ఆప్షన్ బెంగళూరు ఇచ్చాడు. తన వైఫ్కి హెల్త్ బాగలేదు కాబట్టి అక్కడైతే మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి మార్చండి అని అడిగారు. అయితే ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన ఒక 2 సార్లు విజ్ఞాపన పత్రాలు కూడా పంపించారు కొలీజియానికి. ఇలా ఉంది నా పరిస్థితి, కొంచెం వైద్య సదుపాయాలు నగరానికి పంపించడం అంటే మధ్యప్రదేశ్కి పంపించారు. పరిగణలోకి తీసుకోవాలి ఆయన వినతుల్ని. నన్ను వేధించడానికే పంపించారు, నన్ను వేధించినందుకు వాళ్ళ అహం చల్లారింది, దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని జస్టిస్ డివి రమణ గారు మాట్లాడారు. ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేశారు, అయినా కూడా ఐఎమ్ హ్యాపీ, ఇక్కడ మధ్యప్రదేశ్ ఇండోర్ హైకోర్టులో కానీ అన్ని జబల్పూర్లో కానీ నాకు అందరూ కూడా మంచి మిత్రులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ రోజున కొలీజియంలో మెంబర్లుగా ఎవరున్నారంటే అప్పటి సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ ఉన్నారు, అలాగే మొన్ననే రిటైర్ అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు, ఈ ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు, జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గారు ఉన్నారు. ఈ 5గురు ఆ రోజున కొలీజియంలో ఉన్నారు. అప్పట్లో జస్టిస్ డివి రమణతో పాటు అంతకుముందు కూడా కొంతమంది న్యాయమూర్తుల బదిలీలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచే జరిగినాయి. జస్టిస్ దేవానంద్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చట్టవిరుద్ధమైన పాలన మీద అనేక తీర్పులు ఇచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయనందుకు అధికారుల మీద కంటెంప్ట్ నమోదు చేసి వాళ్ళకి శిక్షలు కూడా వేశారు. అలాంటి భట్టు దేవానంద్ గారు, జస్టిస్ కన్నిగంటి లలిత గారు, జస్టిస్ రమేష్ గారు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు, వీళ్ళందరికీ కూడా బదిలీలు జరిగినాయి. ఆ టైంలో కొంచెం అటు ఇటుగా ఆ బదిలీల మీద కూడా విమర్శలు వచ్చినాయి. సో న్యాయ వ్యవస్థలో ఇంటర్నల్గా చాలా విషయాలు జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి గారు పదే పదే మాట్లాడుతున్నారు. అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కోట్ల కొద్ది డబ్బు దొరికినప్పుడు అతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా అతన్ని ఢిల్లీ నుంచి అలహాబాద్కు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించి విచారణ జరపాలని ఆదేశించింది. అయితే దీని మీద కూడా విమర్శలు వచ్చినాయి. డబ్బు దొరికినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోకుండా అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు, ఢిల్లీలో పనికిరాని న్యాయమూర్తి అలహాబాద్లో ఎట్లా పనికి వస్తాడనే విమర్శలు వచ్చినాయి. అలహాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళైతే ఈయన మాకు వద్దు అని ఆయనకు వ్యతిరేకంగా యాజిటేషన్ కూడా చేశారు. ఈయన గతంలో ఇచ్చిన తీర్పుల మీద కూడా పునఃపరిశీలించాలి, విచారణ జరపాలనే డిమాండ్ కూడా వచ్చింది. తర్వాత కొంతకాలానికి త్రిసభ్య కమిటీ జడ్జి గారిని తప్పుపట్టింది, జడ్జి గారి మీద చర్యలకు సిఫారసు చేసింది. అయినా ఇంతవరకు కేసు నమోదు కాలేదు. అంటే ఎలా ఉందంటే ఈ దేశంలో న్యాయమూర్తులకు ప్రత్యేక చట్టాలు ఉంటాయా, అందరికీ ఒకే చట్టం ఉండదా భారత రాజ్యాంగం ప్రకారం అనే ప్రశ్న ఒకటి ఎదురవుతుంది ఇక్కడ. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పుల మీద విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో జరిగిన హంగామా అంతా కూడా
న్యాయస్థానాల ప్రతిష్టను మసకబార్చేది. తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వటం అత్యంత దారుణమైన విషయాన్ని సుప్రీంకోర్టు చాలా పరుషంగా వ్యాఖ్యానించింది. ఆ జడ్జి మీద చర్యలు తీసుకోలేదు. ఆ జడ్జి గారు కొనసాగుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులు గత 13 ఏళ్లుగా సెంటీమీటర్ ముందుకు కదల. ఇది న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే అంశం. ఇది కూడా గాలి జనార్దన్ రెడ్డి కేసు, జగన్మోహన్ రెడ్డికి తోడు దొంగ గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన అప్పట్లో జడ్జీలను బ్రైబ్ చేయాలని చూశాడు. 2 జడ్జీలు బుక్ అయ్యారు ఆ విషయంలో. ఆ రోజుల్లో అదొక సంచలనం. అంటే ఏదో ఒక రకంగా న్యాయమూర్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సంస్కృతికి కొంతమంది తెరదేస్తున్నారు. వీటన్నిటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలను మనం చూస్తే ఎంతో కొంత ప్రజలకు నమ్మకం న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.